దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వాడవాడలా దుర్గాదేవి విగ్రహాలు కొలువుతీరనున్నాయి. ఇప్పటికీ కళాకారులు విగ్రహాలను తయారు చేసి అమ్మకాలకు పెట్టారు. విగ్రహాల తయారీకి అడ్డాగా నిలుస్తున్న ధూళిపేటలో అమ్మవారి విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది విగ్రహాల తయారీ సంఖ్య, కొనుగోలు సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. విగ్రహాల తయారీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ధూల్పేట్. ప్రస్తుతం మనం ధూల్పేట్లో ఉన్నాము. పండుగకి 7 నెలల ముందు నుంచే కళాకారులు విగ్రహ తయారీలో నిమగ్నమైపోయారు. 3-4 నెలల నుంచే బుకింగ్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఈ ఏడాది అమ్మవారి ప్రతిమలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఆ తల్లి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇక దేవి నవరాత్రులని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అమ్మవారి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ధూల్పేట్కి కూడా తరలి వస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే కూడా సుదూర ప్రాంతాల నుంచి తల్లి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకొని వెళ్లేందుకు అనేక మంది కస్టమర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఈ ఏడాది అమ్మవారి ప్రతిమలు ఏ విధంగా అనిపిస్తున్నాయి, ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఉమ్మడి మామనార్ జిల్లా మేడం, కొల్లాపురం. అది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా అన్న? ప్రతి సంవత్సరం వస్తాం మేము. సో గత ఏడాదితో పోలిస్తే ఈసారి విగ్రహాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? విగ్రహాలు మంచిగా ఉన్నాయి, కానీ రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. వర్షాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు వాళ్ళు కూడా, పెయింటర్స్ వస్తలేరు అంటున్నారు. కానీ విగ్రహాలు అయితే మంచిగా ఉన్నాయి, రేట్ ఎక్కువ అనిపిస్తున్నాయి. సో వినాయక చవితి అయిపోగానే అమ్మవారు అలా వస్తూ ఉంటారు. మరి ఆ తల్లి నవరాత్రులను కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం మీ ఏరియాలో ఎట్లా జరుపుకుంటూ ఉంటారు పండుగని? మా ఏరియాలో మంచిగా జరుపుకుంటాం. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా పెడుతున్నాం మేము అమ్మవారు దుర్గామాతని. మంచిగా జరుపుతాం మేము. ఎన్ని అడుగులలో విగ్రహాన్ని పెడుతూ ఉంటారన్న? మేము 10 అడుగుల వరకు పెడతాం, లాస్ట్ 10. ఈసారి మనకి అంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ కూడా మారాయి. తల్లి విగ్రహాలు కూడా ఎంతో మంచిగా, ఎంతో సుందరంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎట్లా అనిపిస్తుంది ఆ తల్లి మూర్తిని అట్లా చూడగానే ఏ విధంగా అనిపిస్తుంది? ఈసారి ఎన్ని అడుగులలో తీసుకుందామని అనుకుంటున్నారు? మేము యాక్చువల్గా 10 అడుగులకు వచ్చినాము ఇప్పుడు, కానీ ఇక్కడికి వస్తే రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. ఇంకా చూస్తున్నాం, ఇంకా ట్రై చేస్తున్నాం, చూస్తాం. ఎంత తెలియదు, ఇంకా బడ్జెట్ని బట్టి చెప్తాం. సో చూడొచ్చు, అంటే ఆ అమ్మవారి విగ్రహాలని అట్లా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఒకసారి ఆ ప్రతిమని కూడా చూడొచ్చు. కళాకారులు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా అమ్మవారికి ఈసారి పెద్ద పెద్ద విగ్రహాలకు చూసుకుంటే ఆభరణాలను కూడా ఆ విగ్రహంలోనే కలిపి వాళ్ళు అమ్ముతున్నారు. అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలకైతే చీరలను కూడా వాళ్ళే కట్టి అమ్మవారి విగ్రహాన్ని ఎంతో సుందరంగా అలంకరించి కూడా అమ్మకాలకి ఉంచుతున్నాం అనేది కూడా వ్యాపారులు చెప్తున్నటువంటి మాట. అర అడుగు నుంచి 22 అడుగుల వరకు కూడా అమ్మవారి విగ్రహాలు ధూల్పేటలో మనకి అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చిన్న పెద్ద విగ్రహాలు కలుపుకొని దాదాపు 5 లక్షల విగ్రహాల వరకు కూడా ప్రతి సంవత్సరం తయారు చేస్తూ ఉంటామని, ఏడాదికి ఏడాది కూడా విగ్రహాల సంఖ్య పెరుగుతుంది, కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనేది అయితే వ్యాపారులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు, ఆ తల్లి చల్లని దీవెనలు, మన అమ్మవారి గురించి, మన పండుగలను గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వారికి అవగాహన పెరిగి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది అంటూ కూడా తయారీదారులు అయితే చెప్తున్నారు. ధూల్పేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ తల్లి విగ్రహాలతోటి ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆ తల్లి రూపాలు ప్రతి ఒక్క రూపం కూడా ఈ దేవి నవరాత్రులలో ప్రతి ఒక్క రోజుని ఒక్కొక్క రూపంతో ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా మంది కూడా అమ్మవారి సుందర రూపం, ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆ ప్రశాంత రూపం ఏదైతే ఉందో 90% మంది ప్రజలు కూడా ఇటువంటి రూపంలో ఉన్న విగ్రహాలని కొనుగోలు చేస్తూ ఉంటారని, 10% మంది మాత్రం అమ్మవారిని మహిషాసుర మర్దినిలాగా ఉన్నటువంటి ఆ విగ్రహాలను తీసుకొని కూడా వెళ్తూ ఉంటారు అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు చెప్తున్నటువంటి మాట. ధూల్పేట్ పరిసర ప్రాంతాలలో అనేక మంది కళాకారులు ఈ విగ్రహ తయారీ మీదనే వారి జీవనం కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఏడాదిలో ప్రతి పండుగకి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడే తయారవుతూ ఉంటాయి. కళాకారులందరూ కూడా వినాయక చవితికి ముందు నుంచే అమ్మవారి విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించామని కూడా చెప్తున్నారు. ఇక 100 రూపాయల నుంచి 1,00,000-1,50,000 రూపాయల ఖరీదు చేసే విగ్రహాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. గత ఏడాది తల్లి రూపాలు మనకి స్కిన్ కలర్, లైట్ బ్లూ కలర్, అదేవిధంగా బ్లాక్ కలర్లో మనకి అందుబాటులో ఉంటే, ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా చూస్తే మనకి బ్లాక్, లైట్ బ్లూ, ఎల్లో కలర్లో అమ్మవారి విగ్రహాల తయారీని కూడా చేశామని, అందుకు అనుగుణంగా ఆ తల్లికి అలంకరణ చేసి కూడా అందిస్తూ ఉన్నామని తయారీదారులు అయితే చెప్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాతో పాటు బయట దేశాలకు కూడా తల్లి విగ్రహాలని ఎగుమతి చేస్తున్నట్లుగా కూడా తయారీదారులు అయితే తెలపడం జరిగింది. ఒక్కసారి అమ్మవారిని చూడొచ్చు, ఎంతో సుందరంగా ఉంది ఆ రూపం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు కూడా తల్లి మూర్తిని అలా చూస్తూనే ఉండిపోతున్నారు.
ఉన్నారు. అనేక మంది కూడా ఇప్పటికే వచ్చి విగ్రహాలను కొనుగోలు చేసుకొని తీసుకొని వెళ్ళారు. అదేవిధంగా ఇంకా వస్తున్నారు. 22వ తారీఖున మనకు దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే 21వ తారీఖు వరకు కూడా విగ్రహాల కోసం ప్రజలు వస్తూనే ఉంటారని, 22వ తారీఖు ఉదయం వరకు కూడా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి తయారీదారులు చెప్తున్నటువంటి మాట. ఈ ఏడాది మనకి దేవీ నవరాత్రులు 9 రోజులు కాకుండా ప్రత్యేకంగా 10 రోజులు వస్తున్నాయి. సో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు కూడా దేవీ నవరాత్రులు జరగనున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 2న మనము దసరా విజయదశమి కూడా జరుపుకోబోతున్నాము. ఇందుకు సంబంధించి ఇప్పటికే వాడవాడల తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కూడా పూర్తి చేసేసుకుంటున్నారు. ఆ తల్లి విగ్రహాలని ఎంతో సంతోషంగా ఇక్కడ నుంచి కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్నారు. ఆ తల్లి దీవెనలు, ఆమెని ఆరాధిస్తూ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ఈ 9 రోజుల పాటు, సాధారణంగా 9 రోజులు, కానీ ఈసారి 10 రోజుల పాటు కూడా తల్లిని కొలుస్తూ ప్రతి ఒక్కరు కూడా దైవభక్తిలో మునిగిపోతూ ఉంటారు. సో ఈ ఏడాది దేవి శరణ్ నవరాత్రులు ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పుకోవడంలో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు. విడుదల సంతోష్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.